ఒకటి నేను రెస్పాన్స్ విషయంలో కొన్ని కొన్ని మాటలు చెప్పడానికి ఇష్టపడుతున్నాను అన్న. రెస్పాన్స్ విషయంలో తెలుగు క్రిస్టియన్ కమ్యూనిటీ పట్ల ఇంత గర్వంగా నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే ఈ క్రిస్టియన్ కమ్యూనిటీ లోపల ఉన్నట్టుగానే ఉన్నటువంటి వాళ్ళు, కానీ పొలిటికల్ పార్టీ యొక్క మౌత్ పీసెస్ గా మాట్లాడుతున్నటువంటి వాళ్ళ యొక్క వాయిసెస్ విన్నా సరే, అది ఏ పొలిటికల్ పార్టీ అన్నా అవ్వచ్చు, కానీ జస్టిస్ కోసం వాళ్ళ చూపు పక్కకి వెళ్ళనీయకుండా జస్టిస్ కోసం వాళ్ళు నిలబడ్డారు. చూడండి, వస్తున్నటువంటి ప్రతి ప్రాపగాండిస్ట్ వీడియోని కూడా సునిశ్చితంగా పరిశీలించి దాన్ని యాక్చువల్గా వాళ్ళు ప్రశ్నలు రేస్ చేసినటువంటి విధానం ఉంది చూసారా. ఐఎమ్ యాక్చువల్లీ గివింగ్ హ్యాట్స్ ఆఫ్ టు మై తెలుగు క్రిస్టియన్ కమ్యూనిటీ. I am never proud of actually of the Telugu Christian community like this. Hats off to you guys. Hats off to you guys. Yes. So, అంటే పొలిటికల్ వాయిసెస్ ని దానికి లోన్ అవ్వకుండా, ఆ పొలిటికల్ వాయిసెస్, పొలిటికల్ పార్టీస్ వీళ్ళ మధ్యలోనే కోవర్ట్స్ గా పెట్టినటువంటి వాళ్ళు చాలా మంది యాక్చువల్ గా వాళ్ళ వాయిసెస్ ని వినిపించడానికి ఇది ఇట్లాంటి మరణం అని దాన్ని నీరుగార్చడానికి ఎట్లా చేసినా సరే, they have actually focused, they fought for justice. What a beautiful community it is. They came to the streets, they said that nerasistunnam memu, we are not approving this death, we are not appreciating this death, but at the same time we have hope అని పాటలు పాడుతున్నారు చూడండి. యేసు రాజుగా వచ్చుచున్నాడు అని చెప్పేసి దాన్ని మాకింగ్ చేశారు కరుణాకర్ గారు యాక్చువల్గా శివశక్తి వీడియోస్ లో. కానీ వాళ్ళు యాక్చువల్గా సిగ్గుపడకుండా మాకింగ్ చేసినా సరే స్ట్రీట్స్ మీద నించున్నది సత్యం కాబట్టి నిలబడి యాక్చువల్గా కాకినాడ వీధుల్లో వీళ్ళు యేసు రాజుగా వచ్చున్నాడు అని పాడారు చూసారా. హ్యాట్స్ ఆఫ్ యాక్చువల్లీ టు ద తెలుగు క్రిస్టియన్ కమ్యూనిటీ. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ గైస్. కీప్ ద ఫైట్ గోయింగ్. ఐ ఆల్సో వాంట్ టు సే వన్ థింగ్. నా పర్సనల్ గా కూపప్ చేశాను, ఎట్లా రెస్పాండ్ అవుతున్నాను అనేటువంటి దాంట్లోంచి ఒక 2 విషయాలను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. నంబర్ 1, ఐ వాంట్ టు సే దట్ ఇట్లాంటి సమయంలో we need the voice of God more than ever. దేవుని యొక్క వాయిస్ మనకు అవసరం ఇట్లాంటి సమయంలో. సాతాను చేసేటువంటిది ఏంటంటే, సాతాను చాలా బిజీగా ఉంచేస్తాడు మనల్ని ఈ టైంలో. జస్టిస్ కోసం ఫైట్ చేసేటువంటి టైంలో పొద్దున లేచినప్పటి నుంచి మనం ఏం జరుగుతుంది, ఎవరు మళ్ళీ ఎలాంటి ప్రాపగాండా చేశారు, దాన్ని ఎట్లా తిప్పికొట్టాలి, ఇవన్నీ మంచివే కాదని అంటలేదు. ఇలాంటి బిజీనెస్ లో పడిపోయి మనం వాయిస్ ఆఫ్ గాడ్ ని మర్చిపోయే విధంగా దుష్టుడు యాక్చువల్ గా మనల్ని డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తాడు ఈ టైం. ఒకటి జ్ఞాపకం ఉంచుకోండి సంగమ, తోటి సహోదరి మనులారా, నేను ఏం చెప్పడానికి ఇష్టపడుతున్నానంటే, సంఘానికి స్ట్రెంగ్త్ ద వాయిస్ ఆఫ్ గాడ్. ఐ థింక్ దేవరాజ్ గారు అనుకుంటానా, సో ఈ పాట రాసింది, నన్ను ఒకవేళ నేను తప్పు చెప్తే నన్ను కరెక్ట్ చేయండి. సో మహాదేవ మహోన్నతుడా, అనంత ఆది అమరవాణి అనేటువంటి మాట ఎంత ఇష్టం అంటే నాకు. ఆయన వాణి, ఆయన అమరవాణి చాలా ఇంపార్టెంట్ మనకి ఈ టైంలో. ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడటం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. సంగమ, బిజీనెస్ లో వాక్యాన్ని పక్కన పెట్టద్దు. లిసన్ టు గాడ్స్ వాయిస్, లిసన్ టు గాడ్స్ వర్డ్ మోర్ దాన్ ఎవర్. ఇట్లాంటి టైంలో మనకి గాడ్స్ వర్డ్ ఈజ్ ఇంపార్టెంట్. ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన మాటలు మనకి జీవం, ఆయన మాటలు మనల్ని తెప్పరిల్ల చేస్తాయి, ఆయన మాటలు మనకి జ్ఞానాన్ని ఇస్తాయి, ఆయన మాటలు మనం చేయవలసినటువంటి కార్యాచరణ కోసం మనల్ని పురికొల్పుతాయి, ఆయన మాటలు యాక్చువల్ గా మనకి ప్లాన్ ఇస్తాయి, ఆయన మాటలు మనకి పర్పస్ నిస్తాయి, ఆయన మాటలు యాక్చువల్ గా మనకి మీనింగ్ నిస్తాయి. కాబట్టి ఏంటంటే ఇలాంటి అద్భుతమైన శక్తిగలమైనటువంటి పునరుత్థాన శక్తితో కలిగినటువంటి మాటల నుంచి దూరపరచడానికి దుష్టుడు రకరకాలైనటువంటి బిజినెస్ లో ఉంచుతాడు. కాబట్టి లెట్స్ గెట్ అరౌండ్ గాడ్స్ వర్డ్ రైట్ నౌ మోర్ దెన్ ఎవర్. ఇలాంటి సమయాల్లో దేవుని యొక్క వాక్యం చుట్టూ గుమిగూడదాం, దేవుని యొక్క వాక్యం చుట్టూ కలుద్దాం, దేవుని యొక్క వాక్యం మీద బిల్డ్ చేసుకుందాం, మన ఎమోషన్స్ అన్ని అందులో నుంచి పెళ్ళుబిక్కేటట్టుగా తయారు చేసుకుందాం. నెంబర్ 1. నెంబర్ 2, ఐ జస్ట్ వాంట్ టు సే దిస్ థింగ్. దుష్టుడు చేసేటువంటి పని ఏంటంటే, ప్రతి ఒక్క వాయిస్ని, ఫర్ ఎగ్జాంపుల్ యెషయాని రంపంతో కోసేసి అయిపోయింది ఇంకా అనుకున్నారు. బట్ దే ఫర్గాట్ వన్ థింగ్ ఏంటంటే, యెషయా మాటల్ని యెషయా దేవుడు అమరవాణిగా చేశాడు. జ్ఞాపకం ఉంచుకో, నేను ఇంటెన్షనల్ వాడుతున్నాను ఆ మాటని. అమరవాణి అనేటువంటిది ప్రభువుకు వర్తించేటువంటిది, కానీ ప్రభువు తన యొక్క భక్తుల ద్వారా మాట్లాడినటువంటి మాట, ఆ వాయిస్ ని ప్రిజర్వ్ చేస్తున్నాడు. యెషయా యొక్క వాయిస్ ని
ప్రభు యొక్క వాయిస్ యెషయా మాటల్లో ఆయన అమరవాణిగా ప్రిజర్వ్ చేసేసాడు. ఎవరైతే ఆయన్ని రంపంతో కోసారో వాళ్ళ మాటలు కానీ వాళ్ళ 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 వర్డ్స్ కానీ వాళ్ళ వాళ్ళ యొక్క పేర్లు కానీ ఈరోజు మనకి వి డోంట్ నో. Yeah. చరిత్ర ఆలప్ గర్భంలో కొట్టుకుపోయారు వాళ్ళందరూ కూడా. కానీ యెషయా మిగిలిపోయాడు, ఆయన వాయిస్ యాక్చువల్గా మిగిలిపోయింది. ఈ రోజు ప్రభు యాక్చువల్గా ఆ వాయిస్ ద్వారా మనలో ప్రకంపనలు కలుగు చేస్తున్నాడు, మనల్ని చైతన్యపరుస్తున్నాడు. నేను ఆలోచిస్తుంది ఏంటంటే, చాలా మంది చాలా రకాలైనటువంటి మంచి కాజెస్ కోసం చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు ప్రపంచంలో. సో డెమోక్రసీ కోసం చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు, లేకపోతే కమ్యూనిజం గురించి చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. చాలా మంది చాలా రకాలైనటువంటి కాజెస్ కోసం చనిపోయారు. కానీ ప్రభువులో చనిపోయినటువంటి వారు, ఏ రకమైనటువంటి మరణమైనా సరే, ఇది వేరప్ప, ఇది వేరు. ఎందుకంటే ప్రభు యొక్క వాయిస్, అవర్ గాడ్ ఈజ్ ఎ స్పీకింగ్ గాడ్ అండ్ హీ స్పీక్స్ త్రూ హిస్ పీపుల్. అండ్ వెన్ హీ స్పీక్స్ త్రూ హిస్ పీపుల్, ఈవెన్ దో హిస్ పీపుల్ ఆర్ వాళ్ళ యొక్క భౌతిక శరీరాలని క్రష్ చేసేసినా సరే, తీసేసినా సరే, మన ప్రభు స్పీకింగ్ గాడ్ కాబట్టి ఆయన వాయిస్ మాత్రం ప్రిజర్వ్ చేస్తాడు. ఇట్ విల్ ఫ్లో ఇన్ టు ఇటర్నిటీ, నిత్యత్వంలోకి ఫ్లో అవుతాయి. సో ఈ రోజు నాకు చాలా మంది కాల్ చేసి చెప్తున్నారు ఏంటంటే, సో ప్రవీణ్ గారు ఇంతకుముందు మాకు తెలియదండి, ఆయన వీడియోస్ అన్ని వింటుంటే ఏం జ్ఞానం. నిన్నగాక మొన్న మా నాన్న చెప్తున్నారు, అరే ప్రవీణ్ గారిని కలిసాం కానీ ఆయన ఇన్ని మాట్లాడారనే సంగతి నాకు తెలియదురా, ఆయన చనిపోయిన తర్వాత ఆయన వీడియోస్ చూస్తుంటే ఏం జ్ఞానం రాది, మహాజ్ఞానం రా అని చెప్తున్నారు. సో all of a sudden we see that is the power of the voice of God. అమరవాణి యొక్క పవర్ అది. ఎందుకంటే our God is a speaking God. He continues to speak. He continues to speak through us. మనం ఉన్నా లేకపోయినా సరే, the voice of God actually continues and flows into it.